దయచేసి మీరు ప్రార్థించండి. మీ జీవితాల కోసం మీరు ప్రార్థించండి, ఉపవాసం ఉండి ప్రార్థన ప్రకటించుకోండి, దేవునితో గడపండి, దేవునితో సహవాసం చేయండి. అప్పుడు కదా ఆయన ఉత్తముడని నువ్వు రుచి చూచి తెలుసుకుంటావు. హల్లెలూయా. అప్పుడు కదా తెలుసుకుంటావు, అప్పుడు కదా నీ జీవితంలో స్వస్థత వస్తుంది, శీఘ్రంగా స్వస్థత నీకు వస్తుంది. ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నావు. ఎప్పుడైతే నువ్వు ఇలా ఉంటావో, ఎప్పుడైతే ఇలా జీవిస్తావో, ఖచ్చితంగా శీఘ్రముగా నువ్వు స్వస్థత పొందుకో. దేవుని ఉపవాస దినం గురించి ఎందుకు ప్రకటిస్తున్నాను, నేను ఎందుకు తెలియపరుస్తున్నా ఉదయకాలం అంటే, నీ ఉపవాసంలో ఎటువంటి అవరోధం లేకుండా ఉపవాసం విజయవంతంగా చేసి వాడు కట్టిన కట్ల నుంచి, దుర్మార్గులు కట్టిన కట్టును ఇప్పడానికి, కాడిమాన మేకలు తీసివేయడానికి, నీ కుటుంబంలో ప్రతి సమస్య తొలగించుకోవడానికి ఉపవాసం ఇలా చేస్తేనే నువ్వు ఉపవాసంగా ఉంటుంది. నినివే పట్టణం వాళ్ళు అంత చెడ్డవారై ఉన్నారే, వారిని కలిగించిన గొప్ప దేవుడు. వారు ఎంత చెడ్డవారో తెలుసా? ఒక స్త్రీ గర్భవతిగా ఉండగానే కడుపులోని బిడ్డను కూడా తల్లిని కూడా చంపి వేసేవాళ్ళు, తలలో నరికి వేసేవాళ్ళు, బ్రతుకున్న వాళ్ళని కాల్చి వేసేవాళ్ళు, తల కింద వేలాడ తీసేవాళ్ళు, పాడేసేవాళ్ళు. ఇష్టానుసారంగా ఒక మనిషిని ఒక టాయ్ బొమ్మలాగా చేసి చంపేస్తే అంత క్రూరమైన స్థితిలో ఉండేవాళ్ళు. అలా ప్రవర్తన అంతా. ఎప్పుడైతే యోనా వెళ్ళి దేవుని యొక్క ఉగ్రత కోపం ఇదిగో మీ నినివే పట్టణం మీద వచ్చి ఉంది, ఆయన రాబో దినాలలో కొన్ని దినాల్లో మీ నినివే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, మీరందరూ కూడా వినండి అని జస్ట్ ఆయన ఒక 3 రోజుల ప్రయాణం దూరమే వెళ్ళాడు. ఆయన 1 రోజు ప్రయాణం, 3 రోజులు ప్రయాణం చేయగల ఊరు అది. 3 రోజులు నడిచినా సరే ఆ ఊరు మొత్తం తిరగలేదు. అలాంటి 1 రోజు ప్రయాణమే చేశాడు, 1 రోజే తిరిగాడు ఆయన. ఎప్పుడైతే ఆ యోనా మాట విని ఎప్పుడైతే వారు భయపడి, అంత ఘోరమైన పాపం చేసిన వాళ్ళండి వాడు. తల్లి గర్భంలోనే పిండ ఉండగా కడుపు చీల్చివేయడం అంటే అది సాధారణ విషయమా? నువ్వు అలా చేసావా? లేదు కదా. అంత ఘోరమైన పాపంలో నుంచి విడిపించాడు ఆయన. అంత ఘోరమైన పాపంలో ఉన్న వాళ్ళని విడిపించి రాజు సహిత గోని పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించి యోనా ఇంతకు వచ్చి, ఏ ప్రవక్త, మేమంతా కూడా ఉపవాసం ఉంటున్నాం, ఆ ఊర్లో కనీసం అక్కడ ఉన్న పశువులు కూడా మేత వేయలేదంట, నీళ్లు పెట్టలేదంట. అవును, మన ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా అపవిత్రం అవుద్ది. మనం చేసే ప్రతి పాపం వల్ల మన ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డ మన వల్లనే శాపంలోకి వస్తాడు. అక్కడ వాళ్ళ పశువులు కూడా ఆఖరికి ఆహారం లేకుండా, నీరు లేకుండా ఉపవాసం ఉంచి అందరూ గోనె పట్ట కట్టుకొని తల మీద బూడిద పూసుకుని రాజుతో సహితం ఈరోజు నువ్వు కూడా నీ గదిలోకి వెళ్ళి తలస్నానం చేసి నీ గదిలోకి వెళ్ళు, మోకరించు, నీ ప్రభు యొక్క ప్రతి ఒక్క అపరాధాన్ని ఒప్పుకో, వాటిని విడిచిపెట్టు. ఎవరి మీద నాకు కోపం లేదయ్యా ప్రభువా, ఎవరి మీద ద్వేషం లేదు ప్రభువా, అలాంటిది నాలో ఉంటే తీసివేయి. ప్రతి మనిషిని గుర్తు చేసుకో. ఎవరికి నువ్వు హాని చేసావో నీకు తెలుసు, ఎవరిని దుర్భాషలాడవో నీకు తెలుసు, ఎవరిని తిట్టావో తెలుసు, ఎవరి మీద యుద్ధానికి వెళ్ళావో తెలుసు, ఎవరిని కించపరిచావో నీకు తెలుసు. అవన్నీ ఒప్పుకో, ఈరోజు ఒప్పుకో. కన్ఫెస్ చేసుకో, దేవుడి దగ్గర కన్ఫెస్ చేసుకున్న తర్వాత వాక్యాన్ని